మందు కంపల్సరీ ఆవిడికి, నాన్ వెజ్ కంపల్సరీ. అవి లేకుండా నేను పూజ చేస్తా అంటే రివర్స్ అయిపోతుంది, కంపల్సరీ రివర్స్ చేస్తుంది ఆమె. అందుకని ఆ మందు నాన్ వెజ్ దూరంగా పెట్టి చేయలేము ఆమెకు పూజ. కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే, మందు ఉండాల్సిందే. కాకపోతే ఇవి ఈ నిజాలు అందరు పంతులు చెప్పరు, వాళ్ళు కూడా అవే పూజలు చేస్తారు కానీ బయటికి చెప్పుకోరు, నాలాగా ధైర్యంగా చెప్పుకోలేరు. అవునా? ఎవరైనా కూడా అది ఎవరు వెళ్ళినా అది కంపల్సరీ కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకోకుండా వస్తే ఎట్లుంటుందో, అక్కడికి పోయి మందు తాగకుండా తినకుండా వస్తే అట్లనే ఆ పూజలలోనే అవి ఉంటాయి. ఓకే, పూజలలో అవి లేకుండా పూజలు చేయరు. సో కంపల్సరీ అవి. 2024 ఇంకా ఏపీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా. సో ఏపీలో పరిస్థితులు చాలా అటు ఇటుగా నడుస్తున్నాయని అంటున్నారు. మీ ప్రెడిక్షన్ ఏంటి ఆ విషయంలో? అటు ఇటుగానే క్వశ్చన్ కరెక్ట్గా వేయండి, నేను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. అంతేనా? ఏమో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది, అది అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమో నాకు ఈ సోషల్ మీడియా వాటిని నాకు అంత పెద్ద అవగాహన లేదు సోషల్ మీడియా గురించి. ఎందుకంటే ఇప్పుడు బర్రెలక్కను మన తెలంగాణలో ట్రెండ్ చేసిర్రు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్గా ఉన్నది అంటే బర్రెలక్క ఎమ్మెల్యే కావాలి కదా, ఆమె ఓడిపోయింది. సో నిజంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ట్రోల్స్ నిజంగా వర్కౌట్ అవుతాయి అనుకుంటే బర్రెలక్క గెలవాలి. సో గెలవలేదు అంటే సోషల్ మీడియా ఎంజాయ్మెంట్కు తప్ప ఇన్ఫ్లుయెన్స్కు వాస్తవాలు అయితే రాయట్లేదు, వాస్తవాలు జరగవని చెప్తున్నా. ఓకే, అంటే ఒక వ్యక్తిని దింపడానికి ఎక్కించడానికి పనికిరాదు, పబ్లిసిటీకి పనికొస్తుంది సోషల్ మీడియా. ఓన్లీ సోషల్ మీడియా పబ్లిసిటీగా పనికొస్తుంది. తెలియని వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది. ఓకే, కచ్చా బాదాం లాగా. సరేలేండి, కచ్చా బాదాం పాడవాయండి కదా, అట్లా మనకు పరిచయం చేస్తుంది తప్ప అతన్ని ఫైనాన్షియల్గా ఎదిగేటట్టు చేయదు. సో ఇప్పుడు బర్రెలక్క ఎట్లయితే సమాజానికి తెలిసిందో అంతవరకే తెలుస్తుంది తప్ప సోషల్ మీడియా అంతే చేయగలుగుతుంది తప్ప ఒక వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టలేదు. అట్లనే జగన్మోహన్ రెడ్డిని దించే పరిస్థితి న్యాచురల్గా లేదు, అంటే జాతకపరంగా లేదు. మళ్ళీ నేను ఆయన పథకాలు, జనాలు, టాపిక్, రోడ్లు ఇవి నేను పోను. నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, ఆయనకు భాగ్యస్థానంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు. రాజయోగ స్థానంలో రాజ్యాధికారాన్ని ఇచ్చే స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రెండే నేను నమ్ముతా, మిగిలిన విషయాలు నేను నమ్మను. అంత పరిస్థితి చంద్రబాబుకి లేదా? అంత పరిస్థితి చంద్రబాబు నాయుడు అష్టమ శనిలో ఉన్నాడు, ఆల్రెడీ జైలుకు పోతాడని చెప్పిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మళ్ళీ మీకు తీసి చూపిమంటే చూపిస్తా. మళ్ళీ వెళ్తాడు జైల్లోకి? ఇప్పుడు నేను ఇంతకుముందు మొన్న చెప్పింది. సో ఇప్పుడు అక్కడ చూస్తేనైతే రాజయోగం కనిపిస్తలేదు, ఆయన అష్టమ శనిలో ఉన్నారు. కేసీఆర్ జాతకం అయింది ఒకటే, ఇప్పుడు కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. ఇది పరిస్థితి. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతే. సఖ్యత ఎట్లా ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలకి? సూపర్గా ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి గారు ఉంది ఇక్కడ ఎవ్వరని ఉండనియండి, ఈ కొట్టుకునే పరిస్థితి లేదు. ఇక మీదట హ్యాపీగా కలిసి ఉంటాయి. నాగార్జున సాగర్ దగ్గర ఏదో జరగబోతుంది, అది రిజల్ట్ ముందు రోజు, ఎలక్షన్ ముందు రోజు వదిలిపెట్టండి. అది జరిగినాయి, అది ఎందుకు జరిగింది ఏంది అందరికి తెలుసు. అసలు ఏమీ జరగదు, హ్యాపీగా ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. 175 వస్తాయా ఏపీకి? 175 ఎందుకు వస్తాయి? తప్పది. అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి, చాలా చకాల ఈక్వేషన్. 175 అయితే రావు, 175 రావు. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ వస్తాయి. ఉన్నవాళ్ళు ఎవరైతే సిట్టింగ్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఆ స్థానాలు 30 నుండి 40 మందిని షఫ్లింగ్ అవుతుంది. అంటే అందరిని పీకేస్తారని అర్థం కాదు. అక్కడ ఓవరాల్గా ఒక 7 నుండి 9 మందిని టోటల్గా తీసేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే క్యాండిడేట్లను 7 నుండి 9 మందిని, రైట్. దాంట్లో ఒక మినిస్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మిగిలిన వాళ్ళని ఏంటంటే కొంతమందిని టోటల్గా తీసే అవకాశం ఉంది, రైట్. ఇప్పుడు గుంటూరు వెస్ట్ మద్దాలగిరి గారిని తీసేసారు, అట్లనే ఇంకొక సీట్ తీసేసారు, అట్లా 2 సీట్లు తీసేసారు, ఇంకొక 5 తీసేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళని షఫ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఒకళ్ళ దగ్గర నుండి ఇంకొకళ్ళ దగ్గర. ఇవన్నీ జాతకపరంగా మీకు తెలుస్తున్నావా లేకపోతే ఎట్లా అండి? నేను జాతకపరంగా తెలుస్తున్నాయి మొత్తం. నేనే ఇక అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నేనే అవుతా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా. అంత ప్రెడిక్షన్ కరెక్ట్ గా వెళ్తుంది. కొంచెం అటు ఎందుకు వెళ్తుంది అంటే ఇంట్రెస్ట్ ఉంటే పెడతా, లేకుంటే పెట్టను. ఓకే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే, సబ్జెక్ట్ మీద నాకు కమాండింగ్ ఉంటే పెడతా. అంటే నేను అనుకున్నది ఏంటంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసిన మొదటి నుండి. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, నేను కావద్దని ప్రిడిక్షన్ పెట్టుకున్నా. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక మినిస్టరు నా ఇంటికి దగ్గరలో ఉంటాడు హైదరాబాద్లో. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చారు 2018లో వచ్చారు. వచ్చి వాళ్ళ ఆవిడ ఒక 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో. అందరూ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సీఎం అవుతారు, వీళ్ళు సీఎం అవుతారు, కానీ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే యోగం లేదని చెప్పారంట.
నా దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళ ఆవిడ. ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఒకటే, స్వామి మేము జగన్ గారితో ఉన్నాం, జగన్ గారు సీఎం గారు అంటే మా ఆయన పొలిటికల్ నుండి కెరియర్ నుండి జీరో వెనుకకు వచ్చేస్తాం, వచ్చి మా వ్యాపారాలు ఏవో మేము చూసుకుంటాం, మేము మళ్ళీ అడుగుపెట్టాం పొలిటికల్ వైపు. ఇప్పటికీ 20 మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినాం ఆంధ్రప్రదేశ్లో, ఒక్కళ్ళు కూడా జగన్ గెలుస్తాడు అని చెప్పట్లా. మీరేం చెప్తారో చెప్పండి. నేను ఈయన జాతకం చూసి, జగన్ జాతకం ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి, నా కోసం ఈ ఒక్కసారి ఓపిక బట్టి పార్టీలో ఉండండి. నా కోసం జగన్ గారు ఓడిపోతే నేను జాతకం వదిలేస్తా. 2019లో నేను జ్యోతిషం వదిలేస్తా, మళ్ళీ నా ముఖం మీకు చూపించను. నా కోసం మీరు ఈసారి పార్టీలో ఉండండి, మీ లైఫే టర్న్ అవుతుంది. పెద్ద కింగ్ మేకర్ ఆయన, పెద్ద కింగ్ మేకరు. ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ తర్వాత ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి. పేర్లు చెప్పొద్దు కాబట్టి చెప్పట్లా. నేను బ్రతిమలాడినా. వాళ్ళ ఆవిడ ఒకటే మాట చెప్పింది, బ్లైండ్గా నమ్ముతున్న గురుగారు మిమ్మల్ని, మీ మాట మీద మేము పార్టీలో ఉంటున్నాము, ఈసారి కంటెస్ట్ చేస్తున్నాము,